మీ తెలివికి మీరు ఈడ కాదు ఎన్నో ఉండాలి. కత్తులతో కాదురా, కంటితో చూస్తేనే లెక్క చేసుకుంటా. కంటి చూపుతో చంపేస్తా. మీరు తినుకుంటే మీ బాధ చెప్పుకుంటారు కదా ఏ వీడియోలో అయినా సరే. అలా చేయమని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు మెసేజ్, నాకు తెలీదమ్మా. కామెంట్ చేశారు, అబద్ధం అంటారు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. అయినా నేనేం పట్టించుకోవాలి, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ లేరు, అంటే వాళ్ళకి లైకులు లేవు. చూసారా సార్ డబుల్ యాక్షన్. వాళ్ళకి నేను ఫాలో చేస్తాను, తిట్టిన ఫాలో కొడతారా? వాళ్ళకే ఎక్కువ కొడతాను. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. మిమ్మల్ని గుర్తుపడతారా బయట అందరూ? అబ్బా మస్తు ఆంటీ నీ రీల్స్ చూస్తాను, మీ ఫాలోవర్స్ ఆంటీ 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 ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో అసై మాట్లాడుతూనే ఉంటారు కదా, నోరు నొప్పి లేవదు ఏం అనిపించదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నోరు కాదు, నా ఒళ్ళంతా బాగాలేదు కానీ నాకు నోరైతో. ఎందుకు మీరు కన్వర్ట్ అవ్వాలనుకున్నారు? నాకు షుగర్ వచ్చింది 600, ఇంకా బతకని అనుకున్నా. ప్రేయర్ చేసుకుంటే బతికా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కుమార అంటే రాలేదా, ఆమెను చూసి అనుకున్నా ఈమె బొంగ నేనెందుకు పోలేను అనుకున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గంగవ్వ పోయింది, ఆమె ఏం చేసిందని పోయింది. నేను వింటాను కదా, ఓ చెప్పే. మీరేం చేసిరని పోవాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఇంత ఫేమస్ అయ్యా, ఆమె ఫేమస్ కాకముందే పోయింది యూట్యూబ్ చేస్తా. ఇదేమిటబ్బా మాయా మైకం కమ్మింది, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మంది. ముతిమా చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రోజు అన్న పాట పాడారు కదా. రోజ్ రోజా పువ్వా, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? రోజు పూసే పువ్వా. అంతే నాది పద్యం చెప్పిన పాట పాడిరా. పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీ పాట వింటా అన్న పాట అన్ని ఇష్టమే నాకు. మరి ఏ పాట రాదు? చచ్చిపోతుంటరా. ఫోక్ సాంగ్స్ వింటారా మీరు? ఏంటా మీకు జానపద గీతాలు అంటే ఏవి ఎక్కువ ఇష్టం? ఎట్లాంటివి? జానపదాలు అంటే కాదు కానీ ఫోక్ సాంగ్స్ అంటే నాకు జానపదాలు అంత ఇష్టపడను, ఫోక్ అంటే ఇష్టం. జానపదాలు అంటే ఏంటిది, ఫోక్ అంటే ఏంటిది? జానపదాలు అంటే ఇది పల్లెటూరు పాటలు పాడతారు. ఫోక్ అంటే క్లబ్బుల్లో పాడే పాట, అది క్లబ్బుల్లో పాడే పాట. ఇది సమంత పాడుతుంది కదా, అంటావా మావా అంటావా. సిగ్గా మీరే సిగ్గుపడతారు సమంత కంటే ఎక్కువ. ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మీసాల బావా నీ కోపం ఎక్కువ అని, మీసాల బావా నీ కోపం ఎక్కువ అని. ఇప్పుడు మిసాల పిల్ల కదా. నేను కమ్యూనిస్టుల పార్టీలో ఉన్నా. ఎర్ర జెండెన్నీయలో అప్పుడు పాటలు పాడేదాన్ని తేజెక్కి. నాకు ఏడుపు వస్తుందిరా. ఏడ్వబో కమ్మ నువ్వేడ్వబో కమ్మ. ఇలా అయితే సౌమ్యాసి సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ. నా వల్ల కాదు, నేను పోతాను రా బాబు. నీ మొహం చూడకపోతే మాకు ఆ రోజు బాగానే ఉండదని ఫోన్లు చేసి అడిగి పూట గడవదు అన్నారేమో. ఇక అట్లా పూట కాదు కానీ వాళ్ళకి ఆ పొద్దు అంటే నా మొహం చూస్తే అదృష్టం. ఏమండో ఇది విన్నారా? నైట్ వస్తానే ఉన్నాయి సబ్స్క్రైబర్లు 1016 వచ్చేసి ఈ సంవత్సరానికి 4000 అయిపోయినాయి. నేను ఇంత గ్రేట్ కదా. నన్ను పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాటలు. అంటే మీకు అమెరికా నుంచి కూడా చుట్టాలు ఉన్నారా? అమెరికా అసలు అక్కడ పేరంట నా వీడియోలు. సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. లేకపోతే వాడుతుండే అందరు కలర్ వేసుకుంటున్నారు.
నా వయసు వాళ్ళంతా చిన్నవాళ్ళు, నా ఫ్రెండ్స్ అంతా. మా ఫ్రెండ్స్కి అయితే మొత్తం కన్నురప్పులు కూడా వచ్చినాయంట. నాకు నవ్వు వస్తుంది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నాకు సినిమాలు చూసేటప్పుడు ఒక సమంత ఉనింది, ఆమె నాకు నా ఇంటికి కోడలు రావాలనుకున్నా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సమంత కాదు, ఇది ఎవరు, దీని పేరేంది, తమన్, వైట్ బ్యూటీ. రైట్ బ్యూటీ. ఏమైనా లెక్కలు బాగా చేస్తారా మీరు? కంటితో చూస్తేనే లెక్క చేసుకుంటా. కంటితో చూస్తేనే? ఈరోజు కూడా అదే, ఆ డబ్బులన్నీ తెచ్చి ఒక అమ్మాయి నా దగ్గర ఇస్తే అవన్నీ లెక్క చేసిన, రాసుకోవాలి అంతే. ఓకే, అయితే మీరు మ్యాథ్స్ టీచర్ అయ్యేది ఉండే అయితే. ఆ కోరిక కూడా నేను జరగలేదుగా. అంటే మీకు టీచరు, లాయరు, డాక్టరు, పోలీస్ అన్నీ అయ్యాలి. జరగల. ఏది జరగలే అంటే అప్పుడు అమ్మకు బాగాలేదు, చాలా సీరియస్ అనమాట. చదివేయలేకపోయింది అమ్మ. అయితే చదివేవాళ్ళ అమ్మకి చాలా సీరియస్ అయ్యి 2 కాళ్ళు రాక ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని అలా ఉండిపోయినమ్మా. మీ అమ్మగారు చూస్తారా మీ రీల్స్? ఏమంతా కూడా చేసే కదా నేను. అవును, అన్నం పెట్టి ప్లేట్లో తినని ఇస్తారు కదా. తిరుపతిలో ఉంటుంది ఆమె. మా అమ్మకి నేనంటే బాగానే ఇష్టం. మా నాన్న అంటే ఇష్టం, మా అమ్మకి కూడా నేను ఒక ఇష్టం. అట్లా ఇష్టం ఉండే. ఇప్పుడు మీ మమ్మీ ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తారు? చేస్తారు. మంచిగా చేస్తున్న బిడ్డ అంటారా? ఏమందు అడుగుతుంది, ఏం పెట్టుకున్నావు వీడియో, ఏం చేస్తున్నావు, తిన్నావా? ఇప్పుడు కూడా చేసింది అమ్మ, ఇప్పుడు చేయి. మీరు తినుకుంటే మీ బాధ చెప్పుకుంటారు కదా, ఏ వీడియోలో అయినా సరే. అలా చేయమని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టారు మెసేజ్, కామెంట్స్లో ఫస్ట్ టైం. ఏ వీడియోలో ఉందో తెలియదు కానీ ఇంకా అప్పటి నుంచి నేను నా జీవితం చెప్పాను, ఇంకా జరిగాయి చెప్పాను, ఏదో చెప్పమన్నారు. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు కూడా చదువుతారు. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏది ఇన్స్టాగ్రామ్లో? ఎగ్గు చేసినప్పుడు గుడ్డు అన్నానని నన్ను కామెంట్ చేశారు. నేను నల్లగున్నానని కామెంట్ చేశారు. నేను మాట్లాడుతుంటే కామెంట్ చేశారు, అబద్ధం అంటారు. అయినా నేనేం పట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ లేరు, వాళ్ళకి లైకులు లేవు. నేను చెక్ చేస్తా వీళ్ళు ఎందుకు అలా పెట్టారని, అప్పుడు నేను చూస్తా. అంటే కుళ్ళు అంటారా? పోనీలని వాళ్ళకి నేను ఫాలో చేస్తా. తిట్టిన ఫాలో కొడతారా? వాళ్ళకే ఎక్కువ కొడతా. మీరు అట్లా అందరు తిడతారు, ఇప్పుడు మీరు మళ్ళీ అందరినీ ఫాలో కావాలి. పర్వాలేదు, ఏం అనుకున్నా వాళ్ళు మన ఫాలోవర్సే కదా, నన్ను సక్సెస్ చేశారు కదా. వాళ్ళు ఎన్నన్నా మనం ఏం అనుకోకూడదు కదా. ఇంత దూరం తీసుకొచ్చారంటే సపోర్ట్ ఇచ్చి మంచిదే కదా. మిమ్మల్ని గుర్తుపడతారా బయట అందరూ? అబ్బో మస్తు. ఏమంటారు? ఆంటీ నీ రీల్స్ చూస్తాను, మీ ఫాలోవర్స్ ఆంటీ ఆంటీ. ఏమో నాకైతే వాళ్ళ సంతోషం ఏమో కానీ నాకు కూడా సంతోషం ఉంటుంది అప్పుడు. ఫోటోలు దిగుదామా అంటే అంటారు, బస్సుల్లో ఎక్కడ దిగినా దగ్గరకు వచ్చు. ఆంటీ మీరు ఇన్స్టాగ్రామ్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరు మాట్లాడతారు నాతో. చాలా ఎట్లా అనిపిస్తుంది? ఇంత ఆదరణ మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు. నా ఇప్పుడు ఒక నెలలో, మే నెలలో తలారంత డబ్బులు వేసారనమాట. ఫస్ట్ ఒక ఆమె అనురాధ అనే ఆమెకి 300 వేసింది నాకు. ఆమె సిటీలో ఉంటుందంట. వేసి నువ్వు వీడియోలో పెట్టు, నీకు అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి అనిందనమాట. సరే అని వీడియో పెట్టా, వీడియోలో చెప్పగానే ఇంకా అదే విక్టోరియా అని విజయవాడ ఆమె, వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళందరూ కలిసి అదే దీంట్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతా ఉన్నారు, ఆంటీ చూడండి ఆంటీ, ఒక్కసారి ఫోన్ చేయండి ఆంటీ అని. వేరే వాళ్ళు ఉండి మీకు ఫోను చేయమంటున్నారు, ఫోన్ నెంబర్ పెట్టమంటున్నారు అంటే ఇంక సరే అని ఒకరోజు ఫోన్ నెంబర్ పెట్టా. అప్పుడు అక్కడే ఉన్నా, విజయవాడలో వస్తూ ఉన్నా, కానీ అప్పుడు ఎత్తలే నేను. విజయవాడ నుంచి మేడ్చల్కి వచ్చాక ఒకరోజు పెట్టా. అప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం ఆంటీ అని చెప్పి హెల్ప్ చేశారనమాట. మీకు ఇంత వాక్చాతుర్యం ఎక్కడది అసలు? అంటే మాట్లాడుతూనే ఉంటారు కదా, అసలు బోరు కొట్టదు, నోరు నొప్పి లేవదు, ఏం అనిపించదా మీకు? నోరు కాదు, నా ఒళ్ళంతా బాగాలేదు కానీ నాకు నోరు అయితే ఉంది. నాకు అన్నీ లేదేమో కానీ దేవుడు నోరు అయితే ఇచ్చాడు. కానీ ఒకప్పుడు నోరుకి ఇప్పుడు నోరుకి తగ్గిపోయింది నాకు. దేవుడు ఏమంటున్నాడు, క్షమించమంటున్నాడు. అందుకే క్షమించుకుంటా పోతాను జీవితం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో మస్తు ట్రోల్ అవుతున్నాయి కదా, నాకు బంగారం గొలుసు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాగానే ఆడవైకి బంగారం గొలుసు పడ్డదని. అట్లా మీ లైఫ్లో మీరేమైనా కోరుకుంటే జరిగిందా? నాకు బంగారం ఆశ లేదు, కార్లు బిల్డింగ్లు ఆశ లేదు, ఒక రూమ్ వేసుకోవాలని ఆశ ఉండింది, అది కూడా లేదు. ఏదో కిరాయి కట్టుకొని అంత అన్నం మందులు వాడుతున్నా కదా, దాని దగ్గర మా ఆహారం తినాలని. అంటే మీరు దేవుణ్ణి ఏమైనా కోరుకుంటే మీకు ఇచ్చాడా అని అడుగుతున్నా. నాకు ఆరోగ్యం అని అడిగా, నేను చచ్చిపోయేదాన్ని బతికేదా కదా. మొన్న కూడా నిన్న ప్రార్థన చేసుకున్నా, నాకు బాగుండాలి అంతే, హెల్త్ బాగుండాలి.
ఎందుకు మీరు కన్వర్ట్ అవ్వాలనుకున్నారు? నాకు షుగర్ వచ్చింది 600. ఇంకా బతకను అనుకున్నా, ప్రేయర్ చేసుకుంటే బతికాను అనమాట. అందుకే దేవుడు నన్ను ఈరోజు తిరుగుతున్నా అంటే ఇంకా బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్నారు. ఎవరు చెప్పారు మీకు యేసు ప్రభుని నమ్ముకోండి మంచిగా అవుతుందని? మా దగ్గర మా ఇంట్లో ఒక పక్కన కిరాయికునింది ఒక ఆమె, జ్యోష్ణ అని. ఆమె ప్రేయర్ చేసింది, నమ్ముకోమల్లా ప్రేయర్ చేసి నేను ప్రేయర్ చేస్తా లలిత అని చెప్పి ప్రేయర్ చేసింది. ఆమె తరపున నేను చర్చికి వెళ్ళాను. ఓకే, మీకు ఫైనల్గా జబర్దస్త్ వరకు వెళ్ళాలని మీకు ఒక డ్రీమ్ ఉంది కాబట్టి ఉంది, ఎప్పటి నుంచో, ఇందులో రాకముందు నుంచి ఉంది. ఓకే, మీ టాలెంట్ ఏంది అనేది జనాలకు తెలిస్తే మీరు వద్దన్నా వాళ్ళే పంపిస్తారు. దేవుడి దయ వల్ల నా టాలెంట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏమంటారు, టాలెంట్ ఉంటేనే తీసుకుంటారు ఆడదాకా. అవునులే, కామెడీ జనరేట్ చేయగలగాలి అట్లా. కుమార అంటే రాలేదా, ఆమెను చూసి అనుకున్నా ఈమె పోంగ నేను ఎందుకు పోలేను అనుకున్నా. అంటే ఆమె కంటే మీరు గ్రేట్ అనుకుంటారు. గంగవ్వ పోయింది, ఆమె కంటే కూడా గ్రేట్. ఆమె చూడు ఆమె ఏం చేసిందని పోయింది, మీరేం చేసిరని పోవాలి. నేను ఇంత ఫేమస్ అయ్యా, ఆమె ఫేమస్ కాకముందే పోయింది. యూట్యూబ్ చేస్తా అంటే ఆమె ఫేమస్ కాకముందు పోయింది, మీరు ఫేమస్ అయిపోతారు అంటే ఏమవుతుంది. ఫేమస్ కాంటే మనం ఎందుకు తీసుకోవాలి? మనం ఏం డ్యాన్సులు వేసి లక్షలు కావాలని మనం ఏం వెళ్ళంగా, ఏదో గుర్తింపు దాంట్లో కనిపించాలని వెళ్తాం. ఫేమస్ కాకముందే ఆమె ఎందుకు తీసుకురు మరి? ఏమో మనకు తెలియదు. సరే ఆ పాట పాడరు, మర్చిపోయిన మధ్యలో అయిపోయింది. ఎట్లా పాడాలో నాకే తెలీదు. ఇదేమిటబ్బా మాయా మైకం కమ్మింది, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మంది, ముతిమా ముతిమా. అంతే, ఇంకే వద్దులే. అంతేనా? చాలే. ఓకే, రోజు రోజు అన్న పాట పాడారు కదా. రోజ్ రోజ్ రోజా పువ్వా, రోజు రోజు పూసే పువ్వా. అంతేలే. అంతే, నాకు పద్యం చెప్పిన పాట పాడారు. అప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు అంటే పాటలు పాడాము, ఇప్పుడు ఏం పాడతాం. ఇప్పుడు ఎవరి కోసం పాడుతున్నా? దేవుడు. మరి అప్పుడు ఎవరి కోసం పాడిరు? అప్పుడేదో సంతోషం, ఆ పాటలు, ఆ సినిమాలు, ఆ డ్యాన్సులు ఇష్టం. డ్యాన్స్ చేస్తుంటా మీరు? నేనేం డ్యాన్స్ వేయలేదు కానీ పాటలు ఇష్టం. పాటలు ఇష్టం. మీకు బాగా ఇష్టమైన పాట ఏది? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీ పాట వింటా అన్న పాట? అన్నీ ఇష్టమే నాకు. మరి ఏ పాట రాదు? అదే గుర్తుండాలి కదా. ఇప్పుడు ఇంట్లో పోయి ఫోన్ పెట్టిన అయ్యో ఇది ఎందుకు పాడలేదు అనుకుంటాం. మీసాల పిల్ల అది కూడా ఇప్పుడు ట్రెండ్. చిరంజీవి, ఆమె నయనతార అంటే నాకు కొంచెం ఇష్టం. నయనతార వాళ్ళు ఈ పాటకి ఈ సినిమాలో నయనతార హిట్ అయింది. ఒక్కో సినిమాలో ఒక్కొక్క హీరోయిన్ హిట్ అవుతారు కదా, అలా ఇష్టం అంతే. ఒకే హీరో ఒకే హీరోయిన్ నాకేమి ఇష్టం లేదు, అందరు ఇష్టమే. అందరు ఇష్టమే. ఇప్పుడు ఎన్టీ రామారావు చేస్తాడు, హీరోయిన్ వాళ్ళతో బాగానే ఉంటాయి కొన్ని సినిమాలు కదా. అట్లాగే నాగార్జున చేస్తాడు, హీరోయిన్లతో చేస్తే మంచిగానే ఉంటుంది కదా. రమ్యకృష్ణతో చేశాడు కదా, ఏం సినిమాది? సరే, మీరు ఎవరితో చేయాలనుకుంటారు చెప్పు. నేను ఎవరితో చేయాలి, వాళ్ళు చూస్తే చాలు. చూస్తే చాలు. సినిమాలో చూస్తేనే మనం సంతోషపడిపోతాం, వాళ్ళని చూస్తే ఇంకెంత సంతోషం. బిగ్ బాస్ పోయారు మీరు అంటే? బిగ్ బాస్ లో అప్పుడప్పుడు ఆడియన్స్ ని పిలుస్తారు కదా, శనివారం ఆదివారం రోజు మాట్లాడడానికి. అట్లా తెలియదుగా, నాకు ఎవరు చెప్తారు. ఆయన ఇప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యాడు, ఆయన బిగ్ బాస్ లో ఉంటారంట. ఒకవేళ కావాలనుకుంటే చెప్తానన్నారు, అందరిని పంపిస్తాడంట ఆయన బిగ్ బాస్. అది దాని ద్వారా ఏమన్నా వస్తే. అయితే నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారా మీరు? వెళ్తే మంచిదే కదా, నీ నోటి వాకి పలకాల, నాకు సంతోషమేగా. అంటే ఇప్పుడు మీరే కంపేర్ చేసుకోరు కదా, అంటే కుమార్ ఆంటీ పోయి నేను పోదు, గంగ పోయింది, ఎంతమంది పోలేదు కదా. మనం పోవాలని రాసి పెట్టుంటే ఇప్పుడు నేను సక్సెస్ అవుతానని నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యా, పోవాలనుకుంటే పోతా, లేదంటే లేదు. ఓకే, మరి బిగ్ బాస్ పోవాలనుకుంటారా వద్దనుకుంటారా? పోతే ఒక రోజన్నా ఉండొస్తే మేలు. ఒక్కరోజన్నా చాలా లోపలికి వెళ్ళి అదే సంతోషం పట్టలేం. మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఏది సినిమాలల్లో? అదే పుష్పలేదు ఒక డైలాగ్, తగ్గేదే లేదు. ఫోక్ సాంగ్స్ వింటారా మీరు? ఏంటా? మీకు జానపద గీతాలు అంటే ఏవి ఎక్కువ ఇష్టం? ఎట్లాంటివి? జానపదాలు అంటే కాదు కానీ ఫోక్ సాంగ్స్లు అంటే జానపదాలు తెలియదు కానీ ఫోక్ ఒకటి ఇష్టమా? చాలా ఇష్టం ఆ పాటలు అంటే. మీకు జానపదాలు ఇష్టమా ఫోక్ ఇష్టమా? నాకు జానపదాలు అంత ఇష్టపడను, ఫోక్ అంటే ఇష్టం. జానపదాలు అంటే ఏంటిది, ఫోక్ అంటే ఏంటిది? జానపదాలు అంటే ఇది పల్లెటూరు పాటలు పాడతారు. ఫోక్ అంటే క్లబ్బుల్లో పాడే పాట అది. ఓకే, డన్. నాకు తెలియదు ఇది. అప్పుడంటే చాలా ఇష్టం ఆ పాటలు అంటే, ఆ డ్యాన్సులు, ఆ పాటలు. ఏమో ఒక పాట పాడండి ఫోక్ సాంగ్. ఏం పాటలు గుర్తుకు రావు, గుర్తు చేయి. మీరు క్లబ్బుల్లో పబ్బులు అంటే నాకు ఆ పాటలు రావు, మరి నేను ఎప్పుడు పోలే కాబట్టి. పుష్పాల పాట ఉంది కదా, చెప్పు. పుష్పాల పాట ఏం పాట ఉంది? చిరంజీవితో కూడా ఉంది కదా, పుష్ప 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 పుష్ప. అది వాడతారు? అది వాడలేములే, అది బాగుండదుగా. దమ్ముంటే పట్టుకోర శిఖావత్, ఇది సమంత పాడుతుంది కదా, అదే దయ్యం పాట అంటావా మామ, అదేనా? వాడండి అయితే. ఒకలే లైన్ పాడతా.
మీకు వచ్చినంత వాడు నేను అందిస్తా. ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా. అంతేనా? అయ్యో మీరే సిగ్గుపడుతురు సమంత కంటే ఎక్కువ. ఆ పాట వాళ్ళందరు పాడుకుంటుంటే అప్పుడు హిట్. ఇప్పుడు చిరంజీవి పాట వచ్చింది కదా, ఇప్పుడు హిట్. ఏది? అదే మీసాల బావా నీ కోపం ఎక్కువ అని పాట వస్తుంది కదా, అది ఇప్పుడు. మిసాల పిల్ల కదా. మొన్న నాగార్జున సినిమాలో పాట సంక్రాంతి, నాగార్జునది, వెంకటేష్ది గోదావరి మీద ఆ పాట బాగుంటది. ఒకసారి వాడండి. అయ్యో నన్ను పాటలు పాడమంటావు. పాడాలి, మీరు సింగర్ కదా ఒకప్పుడు, మీ టాలెంట్ ఇప్పుడే బయటపడుతుంది. నేను కమ్యూనిస్టుల పార్టీలో ఉన్నా, అప్పుడు పాటలు పాడేదాన్ని స్టేజ్ ఎక్కి. హైదరాబాద్ కూడా మరి ఒక పాట పాడమంటే మస్క అర్ధరాత్రి పాట గుర్తొస్తుంది కదా, చీకటిలోన చెల్లమ్మ ఓ చెల్లమ్మ పాట ఒకటి ఉంది. ఇంకోటి ఏడ్వబో కమ్మ నువ్వేడ్వబో కమ్మ ఆ పాట ఒకటి ఉంది. ఎర్ర జెండ ఎన్నియలో ఎర్రెర్రని జెండా. అప్పుడు డ్రెస్సులు కూడా వేసుకుని డ్యాన్సులు వేసేవాళ్ళం, ఐటేజీ లెక్క పాటలు పాడేవాళ్ళం. అదొకటి అంతే. ఇంకా చర్చిలో ఏదో అంతే. మామూలుగా అయితే నేను ఇప్పుడు డ్యాన్సులు వేయలేదు, కానీ డ్యాన్స్ వేయాలని మా అమ్మాయికి నేర్పించా. మా చెల్లెలు కూతురు కూడా డ్యాన్సులు బాగా వేస్తుంది. ఓకే ఓకే. సౌమ్యాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా ఆడియన్స్కి ఫైనల్గా. సౌమ్య టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌమ్యాస్ టీవీ, సౌమ్యాసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ లలిత కుమారి కొండవీటి యూట్యూబ్ ఛానల్, వేరే పేరేమో. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు? 4500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిమ్మల్ని చాలా మంది ఇమిటేట్ చేసిరు కదా, మీరు చేసినట్టు చేసుకుంటా అట్లా ఇట్లా, అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించలే, చేసుకొని వాళ్ళు నవ్వుకోవడానికి చేసుకుంటున్నారు, చేసుకొని అనుకున్నా. అడిగిన వాళ్ళకి కూడా చెప్పిన ఏంగా చేసుకున్నాను, మీరు నవ్వుకోవాలను. ఒక్కొక్కరు నేను నిద్ర లేయంగానే నీ వీడియో చూడకపోతే నాకు పని కాదు, నీ మొహం చూడకపోతే మాకు ఆ రోజు పనే ఉండదని ఫోన్లు చేసి అడిగి పూట గడవదు అన్నారేమో. ఇక అట్లా పూట కాదు కానీ వాళ్ళకి ఆ పొద్దు అంటే నా మొహం చూస్తే అదృష్టం. మీ వీడియో లేని పొద్దున రాత్రి కాదంటారా? ఓయమ్మో, నేను పూటనే గడవదు అనుకున్నా కానీ పొద్దున రాత్రి కూడా కాదంటే. పొద్దున రాత్రి అంటారు, పూట గడవదంటే ఇది. ఓకే, అయితే వాళ్ళందరికీ పొద్దున రాత్రి గడవదు మీ వీడియో చూడకపోతే. అవును, చాలా అంటే ఒక రోజులాగా ఉండదు వాళ్ళకి. నాకు పోయిన సంవత్సరం సబ్స్క్రైబర్స్ రారేమో అనుకొని క్రిస్మస్ రోజు కరెక్ట్గా నైట్ వస్తూనే ఉన్నాయి సబ్స్క్రైబర్లు. 1016 వచ్చేసినాయి, 400 500 ఉండేది. ఈ సంవత్సరానికి 4000 అయిపోయినాయి. నేను ఇంత గ్రేట్ కదా. చాలా క్రిస్మస్ కల్లా ఎంత అవుతుందో తెలియదు కానీ పోయిన క్రిస్మస్కి 1016 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పుడు నిద్రపోయిన చూస్తూనే ఉన్నా సబ్స్క్రైబర్లు వస్తుంటాయి ఇట్లా నిద్రపోకుండా. ఎక్కడ చూసిరు? ఫోన్లో. మీకు ఇట్లా నంబరింగ్ పడుతున్నానా? మీకు ఎవరు నేర్పిస్తారు అసలు ఇవన్నీ? నేనే ఒకసారి ఒకటి నేర్చుకుంటా ఉంటా. మీ తెలివికి మీరు ఈడ కాదు, ఎన్నో గుర్తుపెట్టుకుంటా అనమాట. ఇప్పుడు మీ పేరు కూడా 2 సార్లు చదువుకొని పేర్లు ఫిట్ చేసుకొని ఫోన్లో ఫిట్ చేసేసుకుంటే ఇంక నోటెడ్ అయిపోద్ది. ఇప్పుడు అమెరికా వాళ్ళు తేజ, అట్లా జ్యోతిక, భానుప్రకాష్, ఎవరు అమెరికాలో ఉన్నారు వాళ్ళు పిల్లలు అందరు అట్లా పేరు చెప్తారు. అంటే మీకు అమెరికా నుంచి కూడా చుట్టాలు ఉన్నారా? అమెరికా అసలు అక్కడ పేరంట నా వీడియోలు. మీ వీడియోలకు అక్కడ పెట్టిందే పేరు ఫేమస్ అంట. అక్కడ ఫేమస్. ఎవరు చెప్పారు అక్కడ మీ వీడియోలు ఫేమస్? తేజ కానీ జ్యోతిక కానీ భానుప్రకాష్ వాళ్ళంతా బాగా చేస్తున్నారు, ఎక్కడ కూడా ఫేమస్ మీరు అని చెప్పారు. మీరు అక్కడ ఇక్కడ 2 దగ్గర ఫేమస్. ఏదే అంటున్నా కదా. ఏ కంట్రీలు చూస్తాయి మీ వీడియోలు అనుకుంటారు? అన్నీ చూడాలా. ఇండియా ఎక్కువ చూస్తుంది. ఇండియా ఎక్కువ చూస్తుంది. ఇంకా ఇంకేం చూడలేదు. అంటే అమెరికా అది మామూలు కదా, మామూలేనా? కొంచెం ఉంది. ఇవి ఇండియా అంటే పెద్దది కదా, మొత్తం చూస్తున్నారు ప్రపంచం. గ్రేటే కదా. నేను ఎవరిని ఎలాంటి దాన్ని నన్ను చూస్తే చేయాలనిపిస్తుందా? నన్ను ఎంత అభిమానిస్తున్నారు, నాకు ఇష్టం. అంటే ఇప్పుడు చాలా మంది కెమెరా ముందుకు రాగానే మేకప్ వేసుకోవడం అట్లాంటివి చేస్తారు కదా, మరి నేను ఏదో ఈరోజు చీర కట్టుకొని ముందుగా వచ్చి కూర్చున్నా మీ దగ్గర. అంటే మీరు కొంచెం క్రీమ్ రుద్దిన ఈరోజు మీకోసం. మాకోసం రుద్దిరా? ఈ వీడియోలో బాగా పడాలా పాపం, మీరు పెట్టుకుంటారు కదా అని. ఇవాళ ఏం పూసుకురు? అదొక క్రీమ్ ఏదో కొత్తది కొన్నా, వైట్ క్రీమ్ అని. వైట్ కావాలనా? వైట్కి కనిపించాలి వీడియోలో అని. ఎందుకు తెల్లగా కనిపించాలనుకుంటారు మీరు? అంటే ఇట్లా వాళ్ళు ఎక్కిరిస్తున్నారు వాళ్ళ పాపం నన్ను చూసి. అయితే నన్ను ఎవరు అనలేదులే, చీకటిగా ఉన్న ఇన్ని ఫోటోలు తీసుకుంది ఒక అమ్మాయి నన్ను అడగకుండా.
అందం అనేది మన మనసులో ఉండాలి, అదే అక్కడ అంటారు కాదు. అదే అంటున్నారు. మ్మ్. నేనైతే మంచోళ్ళే అనుకుంటున్నా, ఎందుకంటే నా మంచి మనసుకి అందరు మంచోళ్ళే అనుకుంటున్నా. నేను ఎవరిని చెడ్డ అని అనలా. ఓకే, అది ఇప్పుడు మీకు ఒకవేళ తెల్లగా అయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఇస్తే మీరు వాడదాం అనుకుంటున్నా? అమ్మో నేను వాడను. మరి అదే అంటున్నా, కలర్ కూడా వేయను, కలర్ కూడా వేయను నేను. కలర్ నేర్చిపోయిన దేవుడు ఇచ్చిన దాన్ని తెలుపు చేసుకోదనుకుంటున్నా. ఆహా, నాకు ఆరోగ్యం బాగాలే కదా, అవన్నీ వేస్తే ఎఫెక్ట్ అవుతుందని వాడను. ఓకే, ఎఫెక్ట్ అవుతుందని వాడతలేరా? ఎఫెక్ట్ అయితే వాడతాను, లేకపోతే వాడుతుండే. అందరు కలర్ వేసుకుంటున్నారు. నా వయసు వాళ్ళంతా చిన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ అంతా నా ఆరోగ్యం బాగాలేక ఇలాగైపోయినా. ఓకే, మీకు కూడా కలర్ వేసుకోవాలని ఉందా? అయితే అవసరం లేదు. మా ఫ్రెండ్స్కి అయితే మొత్తం కనురొప్పులు కూడా వచ్చినాయంట తెల్లగా. నాకు నవ్వు వస్తుంది. మీరే ఇంకా ఎంగు కనబడుతుందా అనుకుంటారు అయితే? నేను కలర్ వేస్తానని కొంతమంది అనుకుంటారు, కానీ నేనైతే న్యాచురల్ అన్నీ న్యాచురల్ అనుకో. నాకు ఎక్కువ మేకప్ వేసేవాళ్ళు అంటే ఇష్టం ఉండదు, కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ డ్రెస్కి తగ్గట్టుంటే ఇష్టం. అంటే ఎట్లా? నాకు సినిమాలు చూసేటప్పుడు ఒక సమంత ఉనింది, ఆమెలాగా ఒక నా ఇంటికి కోడలు రావాలనుకున్నా. ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుంటుంది కదా, లిప్టిక్ బాగా వేస్తుంది. ఫస్ట్ రామ్ చరణ్ ఇచ్చింది కదా సినిమా, సమంత కాదు, ఇది ఎవరు, దీని పేరేంది? ఎవరి పేరు? సమంత కాకుండా ఇంకొక ఆమె పేరేంది, అది దాంట్లో ఉంటుంది కదా రామ్ చరణ్తో. ఏం సినిమాలో ఉంటుంది? తమన్నా. తమన్నా. వైట్ బ్యూటీ. అట్లా ఉండాలని ఒక కోరుకునేది, కాలే ఏది లేదు. అప్పుడప్పుడు లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకైతే లేదు. మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇప్పుడు మీ వీడియో చూసినాక అంటే మీరు ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పడానికి భయపడుతున్నారు, అంటే మీ వెనకాల ఏదో ఒక ఘటన ఉంది అని అయితే మాకైతే అర్థమవుతుంది. ఎవరు ఏది చేసినా కూడా ఒక ఎండ్ ఆఫ్ ది డేకి పుట్టకుట్టి కోసమే చేస్తారు ఏదైనా కూడా. సో ఇప్పుడు మీరు చేసేది కూడా మీకు ఇది కాకుండా ఇంకేమైనా ప్రమోషన్లు అట్లా వస్తే బాగుండు అని కోరుకుంటున్నా, దేవుడి దయ వల్ల. నాకు సో ఇప్పుడు ఫేమస్ అయిపోయారుగా, మీకు వస్తేలేదు ఏదో ఒక అంత మనకి సరిపోయేంత, ఎక్కువ ఆశలు ఏం లేవు, కోరికలు ఏం లేవు, కానీ ఏదో మన బతుకు మన బతకాల, ఎవ్వరి మీద ఆధారపడకూడదు, అది నా కోరిక. సో చూసారు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దానికి వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బాయ్ బాయ్. మీరు కూడా చెప్పండి. హాయ్, లలిత కుమారి నాది, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఛానల్ని నా ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని అదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టీవీ వాళ్ళు కూడా ఎంతో మంచి వాళ్ళు, చాలా బాగా చూస్తున్నారు నన్ను. నాకైతే సంతోషంగా ఉంది. బయట అయితే నాకు మంచి పేరు ఉంది, కానీ ఇంకా అంతే, ఇక్కడ లేదంటారా? అదే మా వాళ్ళ ముందు. ఓకే, మీ ఫ్యామిలీ నాకు అర్థమైంది, మీ బాధ అంతా నాకు అర్థమైంది. కానీ ఒక టైం వచ్చిన రోజు డెఫినెట్గా మేము అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పటికైనా నేను మీ ఫ్యామిలీ గురించి మీరు నాకు ఏం చెప్పకపోయినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం కావచ్చు, కొన్ని విషయాలలో మీరు దూరం ఉంటున్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ వీడియో చూస్తే డెఫినెట్గా ఎక్కడున్నా సరే దేవుడు మనకి ఇచ్చింది ఎప్పుడు మనం కాదనుకోవద్దు. తల్లి రూపంలో మీకు ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు లేక ఎంతోమంది బాధలు పడుతున్నారు, తల్లి అనే పిలుపుకు దూరం అయిపోయి ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళని కూడా మీరు దూరం చేసుకొని రేపటి రోజు ఏం సాధించాలని అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మీకు ఏదైనా నచ్చకపోతే ఇది కాదు ఇలా అని చెప్పుకోండి, అంతే తప్ప పంతానికి పోయి మన అనుకున్న వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని బాధ పెట్టకండి. మహా అంటే కొన్ని రోజులు మనతో ఉంటారేమో వాళ్ళు. సో ఆ కొన్ని రోజులైనా వాళ్ళని సంతోషంగా ఉంచే ప్రయత్నాలు చేయండి తప్ప ఇలా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ దిక్కులేని వాళ్ళలాగా వదిలేయకండి అని మాత్రమే నేను చెప్తున్నా.